హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే సాగర్లో ఉన్న సాగర్ మాత చర్చికి అయితే మనం వచ్చేసాం. అక్కడ ఇంకా ఉన్న ప్లేసెస్ ఏంటి, అక్కడ ఉన్న వాటర్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అవన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వాటి ప్రైజెస్ అవన్నీ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళినా మీకు డౌట్ లేకుండా మీకు క్లారిఫైగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట మీరు వెళ్ళిన ప్లేస్ని. లెట్స్ గో. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 14 మంది నైట్ 9:30కి మేము బయలుదేరాం టాటా మ్యాజిక్లో. మేమందరం 9:30కి బయలుదేరేగానే అక్కడ 3కి చేరుకున్నాము సాగర్లో. మేమైతే టీ కోసమని నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆగాము. చల్లటి వాతావరణం, చుట్టూ అప్పుడప్పుడు వెళ్ళే బండ్లు, ఎంతో చల్లగా ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. కొన్ని ఫోటోలు తీసుకొని అయితే ఇంకా మళ్ళీ మన ట్రావెల్ని స్టార్ట్ చేసేసాం. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా లైట్లు వేసుకొని, ఇదే అనమాట సాగర్ డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్. ఇప్పుడైతే నీళ్లు లోగా ఉన్నాయి, అది కాక మమ్మల్ని లోపలికి ఎంట్రీ చేయనీయట్లేదు. అక్కడ పోలీసులు ఉన్నారు అండ్ డ్యామ్ మీదకి కూడా వెళ్ళనీయట్లేదు. పక్కనే ఉన్న టీ కొట్లో సమోసా, టీ ఉన్నాయి. అక్కడ మేము సమోసాలు తీసుకున్నాం, పెద్దవాళ్ళు ఏమో టీ తీసుకున్నారు. బండి పక్కన పెట్టేసి ఫస్ట్ టీ తాగాము, తర్వాత మళ్ళీ మా ట్రావెల్ని స్టార్ట్ చేసేసాము. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అదే అనమాట షాపు. ఇంకా మొదలు పెట్టిన తర్వాత అయితే మేము దారి మర్చిపోయి అక్కడక్కడే 2 రౌండ్లు 3 రౌండ్లు వేసేసాం అనమాట. మీరు అలా దారి మర్చిపోకండి. ఒకవేళ మీరు సాగర్కి వెళ్ళాలంటే ఇదిగోండి డ్యామ్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే మీకు ఇంకా రోడ్డు వచ్చేస్తుంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే సాగర్ వచ్చేస్తుంది అనమాట. సాగర్ మాత చర్చి. ఇంకోండి మా తమ్ముళ్ళు అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దాకా పనుకున్నారు. మా చెల్లి అయితే ఇప్పుడే దిగిందనమాట ఫోటోలు దిగడానికి. అమ్మయ్య, బండి దిగాము. బండిలోంచి దిగేగాక ఒళ్ళు నొప్పులు, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడల్లా పైకి ఎగిరేయడం తట్టుకోలేకపోయాం. మా అక్క అయితే ఫోన్ చేస్తుంది, వీడియో తీయొద్దంటుంది. అయితే మనమే అనమాట సాగర్ దగ్గర అట్టు వచ్చాక వీడియో తీసుకుంటున్నాం. ఈ లారీలన్నీ వెనకాల వెళ్తుంటే లైటు పడి ఫోన్లో రిఫ్లెక్షన్ అవుతుంది, అందుకే ఇటు వచ్చానమాట. చీకటిగా ఉంది కదా, అయినా చాలా చల్లటి వాతావరణం, చాలా బాగుంది క్లైమేట్ అంతా. మీరు మాత్రం ఒకవేళ వస్తే సాగర్కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా నాన్న మా అమ్మని అయితే కొంచెం సెల్ఫీలు అట్లా ఆట పట్టిస్తూ ఉన్నాను. ఏ దొంగ, నిజం చెప్పు, ఇప్పుడు కాక నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేస్తున్నావు కదా, వెళ్ళి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమ్మా. మేమైతే టీ షాప్ దగ్గర సమోసాలు తీసుకున్నా. పెద్దోళ్ళు టీ తాగుతారు కానీ చిన్నపిల్లలు తాగకూడదమ్మా, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. చిన్నపిల్లలందరూ టీ తాగబాకండి. మా చెల్లి కూడా సమోసాలే తీసుకుంది. మేము టీ తాగము అసలు, ఇంట్లో కూడా తాగితే మిల్క్ అది తప్ప ఇంకా మేము టీ అయితే అస్సలు ముట్టుకోము. పెద్దవాళ్ళ వరకు టీ తాగేశారు, చిన్నపిల్లలు సమోసాలు ఇంకా ప్యాకెట్లు అని కొనుక్కొని తినేశారు. ఇంకా మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. చూశారు కదా, మేము దారి మర్చిపోయామని చెప్పాను కదా, ఇక్కడే అనమాట. అసలు కరువు రోడ్డు, కొండ మీద రోడ్డు లాగా ఉంది. ఇటు 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 కరువుగా ఉంది. అండ్ ముళ్ళ చెట్లు, అడవిలోంచి పోతున్నట్టుంది. చెట్లంతా చీకటిగా, అసలు ఒక్క లైట్ లేదు, ఒక్క బండి కూడా రావట్లేదు. మాకు అదే డౌట్, అయినా కానీ వెళ్ళాము. బయట చూస్తేనేమో కొంచెం భయంగా ఉంది, కానీ లోపల మాత్రం జాయ్ఫుల్గా ఎంజాయ్గా ఉంది. మా జర్నీ అయితే ఎంజాయ్గా సాగిపోయిందనమాట. అండ్ మా వాళ్ళు చూడండి నిద్రపోతున్నారు, ఒక్కళ్ళు కూడా మేలుకొనలేరు. అండ్ కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. పొదుపు కథలని, అంతాక్షరి అని చిన్న చిన్న యాక్టివిటీస్ చేసాము, ఎందుకంటే బోర్ కొట్టుకుని ఉండడానికి. ఇంకోటి చూడండి, ఇది నాగార్జున సాగర్ డ్యామ్ అనమాట. ఇంకెక్కడి నుంచి మాకు దారి తప్పిపోయింది. ఎవరినో ఒకరిని అడిగి చర్చి దగ్గరకు ఎట్లాగో చేరుకున్నాము. చర్చి దగ్గర మేము బయట వ్యాన్ ఆపేసి బయట ఉన్నాము. ఇంకోండి చర్చి గేట్ చూపిస్తాను చూడండి, ఇదే అనమాట చర్చి. ఇంకా లోపలికి వెళ్తే లోపల లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట చర్చి, మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఇది చర్చి, ఇది చర్చి అనమాట. ఇటేమో ఒక విగ్రహం ఉంటుంది జీసస్ది. అండ్ చాలామంది అంటే చాలామంది పనుకున్నారు, చూపిస్తున్నాను కదా. కొంత చోటు కూడా లేదు. వర్షం పడినప్పుడైతే ఇక్కడ మేము రాకముందులో వర్షం పడింది, అప్పుడైతే చాలామంది నుంచొని చిన్న ఖాళీ లేకుండా కూడా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు, మొత్తం నిండిపోయారు. ఇంతమంది చర్చిలో ఎలా పడతామో పొద్దున అనిపించింది నాకు కూడా. కొనుక్కోవడానికి కూడా ప్లేస్ లేదు, ప్లేస్ కోసం తన్నుకుంటున్నారు, అలా ఉంది. అండ్ అదిగోండి ఒక మెట్ల దగ్గర కూడా, మెట్ల పైన కింద అటు ఇటు మొత్తం కొనుక్కున్నారు. అదే అనమాట ఎంట్రన్స్, అక్కడ నుంచి వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడ సెట్ అయ్యారు. చూడండి అందరూ చేపలు వేసుకొని కొనుక్కున్నారు. ఎవరు రూమ్స్ అయితే ఉన్నాయి కానీ రూమ్స్ మొత్తం బుక్ అయిపోయినాయి.
ఇంకా మాకైతే కేక్ ఇచ్చారు చిన్నపిల్లలందరికీ. మేమందరం ఇచ్చిన కేకులను అయితే తినేసాము. ఇంకా చపాతీలు కూడా మా అత్త ఇస్తే తినేసాము. ఇంకా పొద్దున్నే లెగిసాము. చర్చి ఇదనమాట పొద్దున్నే. చూడండి అందరు ఎలా నిద్రపోయారు. 6:30 అయింది, అయినా కానీ ఎవ్వరు లేగలేదు. తర్వాత మీకు ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ని మాత్రం మిస్ అవ్వకండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ ట్విస్ట్ తెలుస్తుంది. చాలా అంటే చాలా నవ్వుతారు. కనీసం మీ ఫేస్లో చిన్న స్మైల్ అయిన వస్తుంది. ఇదిగోండి, ఆ ట్విస్ట్ కోసం మాత్రం మిస్ అవ్వకండి. చూడండి అందరూ పడుకున్నారు, ఎవరు లేగలేదు. అంటే కొంతమంది లేచారు, వీళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా లేగలేదు. పొద్దున్నే అయితే మనం నిద్ర లేగవలసిన అవసరం లేదు. ఒకవేళ చిన్నదానికి మెలకు వచ్చిన వాళ్ళు అయితే గుళ్ళో పాటలు పెడతారనమాట చిన్నగా 5:30కి. అప్పుడు అందరు లేచేస్తారు నాకు తెలిసి ఆ సౌండ్కి. అండ్ అందరూ పనుకున్నారనమాట, ఎవరు లేగలేదు. ఇదిగోండి నేను కూడా అంతే పనుకున్నాను. నాకు మెలకు రాలేదనమాట. రాత్రి అంతా నేను జర్నీ చేసి వచ్చి పనుకునేసరికి మెలకు రాలేదు. అదిగోండి మా అక్కలు ఇద్దరు. పొద్దున్నే లెగిసే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వద్దన్నా ఆ టైంకే లెగుస్తారు. అండ్ మీకు ఎంతమందికి పొద్దున్నే లెగిసే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పొద్దున్నే సన్లైట్కి చాలా అంటే చాలా బాగుంది వ్యూ. చూస్తున్నారు కదా, చర్చి కూడా వెలిగిపోతుంది లైటింగ్తో. స్నానం చేయక ముందలా మేమందరం మీటింగ్ లాగా వేసుకొని ఏం వండుదాం ఏం తిందామని అన్నీ మాట్లాడుకున్నాం. ఇంకా చిన్నపిల్లలు అయితే సరిగ్గా ఆడుకుంటా అటు ఇటు తిరుగుతా అన్నీ చర్చి మొత్తం చూసేస్తూ ఉన్నారు. ఇక్కడ మామూలుగా వండుకోవడమే కాదండి, ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. వండుకోలేని వాళ్ళకి అన్నదానం కూడా జరుగుతుంది. అలాగే ఒకళ్ళు ఎవరైనా వండుకొని ఎవరైనా అడిగినా కానీ వేస్ట్ అవుతుందనే భావంతో వేరే వాళ్ళకి కూడా ఇస్తారు. బాబోయ్ ఎన్నెన్ని వచ్చినాయో ఎన్నెన్ని దిగినాయో ఏంటి అనుకుంటున్నారు? మేకలు, పొట్టేళ్ళు, కోళ్ళు. చర్చి మొదలవక ముందల జపమాల ఉంటుందన్నమాట. జపమాల అయిపోయిన తర్వాత చర్చి మొదలవుతుంది. దాని తర్వాత మీరు ఒకవేళ శనివారం వస్తే ఆదివారం తేరు ఉంటుంది ప్రతి ఆదివారం. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఇంకో ట్విస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్ నేను ఒక ఫోటో తీశాను. ఆ ఫోటో కూడా మీకు లాస్ట్లో వేస్తాను చూడండి. ఇదే అనమాట ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. గేట్లు తెరవలేదని మా అని బావ నేను గేటు దూకి వెళ్ళాము. ఇదిగోండి నా పక్కన నడుస్తాడు వాడే అనమాట. మీ ఇద్దరం గేటు దూకి వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. చూడండి ఎంత బాగుందో. అక్కడైతే ఎప్పుడు గేట్లు తెరవరంట. మీరు అడగొచ్చు, ఏమైనా యూట్యూబరు గేట్లు తెరవకపోతే మేము ఎలా వెళ్ళాలి అంటే, మీకు ఇంకో ఘాట్ ఉందన్నమాట. ఇంకో 1/2 కిలోమీటర్ అవతల ఉందన్నమాట. నేను మీకు అది చూపిస్తాను. అదిగోండి మా బావ మొహం కడుక్కుంటే ఇద్దరం వచ్చేసాం. వాడేమో ఫోటోలు తీస్తున్నాడు, నేనేమో యూట్యూబ్ పోస్ట్ చేయడానికి వీడియో తీస్తున్నా. చాలామంది వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ మాకేందంటే వీడియో తీయడమే సరిపోతుంది. ఇంకా వీడియోలన్నీ అయిపోయిన తర్వాత మేము ఎక్కడెక్కడ చేసామనేది మళ్ళీ ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. అండ్ నీళ్ళు అయితే పోయినసారి కంటే ఇప్పుడు తగ్గినాయి అనమాట. ఈ మెట్లు పైకి ఉండేవి కానీ నీళ్లు తగ్గినాయి. అండ్ ఇదైతే గర్ల్స్కి అయితే ఎలో లేదు, ఎందుకంటే ఎలో ఉంది కానీ గర్ల్స్ అయితే గోడ దూకడం అలా చేయలేరు కదా. అందుకే బాయ్స్కి ఇంకోండి వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఇలా వచ్చి బాయ్స్. మీరు మెట్లు దిగేటప్పుడు బాగానే ఉంటుంది, మెట్లు ఎక్కేటప్పుడు మామూలుగా ఉండదు, ఈజీగానే ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా కాళ్ళు నొప్పి పడతాయి. ఇక్కడ ఎవరైనా ఫోటోలు దిగడానికి రండి, ఒక రేంజ్లో ఉంటాయి ఫోటోలు, ఒక్కొక్కటి అదిరిపోతాయి. నేను మీకు స్క్రీన్ పైన వేస్తాను ఫోటోలు, 1 నిమిషం. ఆ ఫోటోలు చూసిన తర్వాత మీరు మాట్లాడండి, ఆ ఫోటోలు ఎలా ఉన్నాయి, ఏమైనా బ్లర్ వచ్చిందా అని. చూసారుగా ఫోటో ఎలా ఉందో, చుట్టూ బ్లర్, కింద నీళ్లు, మొత్తం క్లియర్గా సూపర్గా వస్తుంది. ఇదిగోండి మనమైతే నీళ్ళ దగ్గర వీడియో తీసేసుకున్నాం. చూసారు కదా నీళ్లు చాలా ప్యూర్గా ఉన్నాయి. అండ్ వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. వంటలకి అన్ని కూరగాయలు అన్నీ కోసుకొని మా చుట్టాలందరూ చేసుకుంటున్నారు. అండ్ మీకు అన్నదానం జరిగిద్దన్నాను కదా, అన్నదానం ప్రతి శనివారం సాయంత్రం ఉంటుంది, ఆదివారం కూడా ఉంటుంది. శనివారం సాయంత్రం వచ్చిన వాళ్ళకి ఉంటుంది. మీరు చర్చి వెనకాలకి వెళ్తే అక్కడ ఉంటున్నాయి భోజనాలు. హలో, మేమే కాదు వండుకుంటుంది, ఇక్కడ చాలా మంది వండుకుంటున్నారు. ఇదండి పక్కనే వాటర్ ప్లాంట్, మనకు కావాల్సినప్పుడల్లా వాటర్ తీసుకొని వండుకోవచ్చు. అండ్ మా వాళ్ళైతే ఇంకా చర్చి అయిపోతుంది అనగా, వంటలు అయిపోతాయి అనగా ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న అక్కడ కూర్చున్నారు, మా చెల్లెమో వాళ్ళ తమ్ముళ్ళతో ఆడుకుంటుంది. అండ్ మనం అలా వంట దగ్గరికి వెళ్ళొద్దాం అనగా మా తమ్ముళ్ళందరూ ఫోన్ చూసుకుంటున్నారు. చిన్నప్పుడు అన్నం లేకపోతే పిల్లలు ఏడిచేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ లేకపోతే ఏడుతున్నారు. అది కూడా కరెక్టేగా. అసలు నేను ఫోన్ చూస్తా, నేనే ఫోన్ చూడొద్దని చెబుతానికి నేనెవరు? నేనే ఫోన్ చూస్తా. ఇంకా ఈ ఫోన్ గోల్ పక్కన పెడితే ఇంకా వంటల దగ్గరికి వెళ్దాం. చాలా మంది అంటే చాలా మంది వచ్చారు, ఎవరికి వాళ్ళు వంటలు వండేసుకుంటున్నారు.
ఇద్దరు వచ్చిన వాళ్ళేమో చిన్న చిన్న తెప్పాళ్ళు, కొంచెం కలిసి వచ్చిన వాళ్ళు ఏమో పెద్దయి, చాలా మంది వండుకుంటున్నారు. ఒక్కొక్క చోట సెట్ అయ్యారనమాట. ఇదిగోండి మా ఊళ్ళో అయితే ఇక్కడ సెట్ అయ్యారు చెట్టు కింద, ఇంకా వండేస్తున్నారు అన్ని. ఇంకా మా అత్త అయితే ఇంకా వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి కాసేపట్లో. ఇంకా వంటలు అయిపోయిన తర్వాత ఇంకొకటి ప్లాన్ చేశారు, గేట్లు తెరిచలేవు కదా అక్కడ పోయినసారి ఇందా నేను చెప్పిన దగ్గర. ఇక్కడ అనుకోండి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎనీ టైం గేట్లు తెరిసే ఉంటాయి, మీరు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అది ఘాట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, మీకు కూడా చూపిస్తాను. ఇందాక మేము చర్చి దిగాం కదా, చర్చి ముందల, ఆ చర్చి ముందల దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే మీకు మెట్లు కనపడుతూనే ఉంటాయి. అక్కడ చాలా మంది దిగుతారు, దిగిన వాళ్ళు బాగా చేసుకుంటారు, మంచిగా మునుగుతారు. ఇప్పుడు ఘాట్ వీడియో మీకు స్క్రీన్ ప్లే అవుతుంది. నీళ్ళ దగ్గర అయితే వంక పెడతానికి చిన్న విషయం కూడా లేదు. ఇక్కడ రాడ్లు కనపడుతున్నాయి కదా, ఫస్ట్ రో ఒకటి, లాస్ట్ రో ఒకటి. ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం లోతు, అండ్ లాస్ట్ రో దగ్గర కాక అదే లోతు ఉంటుంది. ఆ లాస్ట్ రో దాటి వెళ్తేనే లోతు ఎక్కువ అవుతుంది. అక్కడ రోప్స్ కూడా ఉంటాయి, దాన్ని దాటి వెళ్ళొద్దని. మీరు ఒకవేళ దాటి వెళ్ళారనుకోండి, ఈత వచ్చిన వాళ్ళే దాటి వెళ్ళాలి. మీరు దీన్ని యువతలే ఆడుకోవాలన్నమాట. ఎంత ఆడుకున్నా ఆ హైట్ మీకు ఆ లోతు కూడా సరిపోతుంది. వాటర్లో ఉన్న వాటర్ యాక్టివిటీస్ అయితే ఇప్పుడు చెప్దాం. బోట్ అయితే పేదవాళ్ళకి, అంటే డబ్బులు లేని వాళ్ళకి, ఎకనామిక్గా స్ట్రెంగ్త్ లోగా ఉన్న వాళ్ళకి ఉంది. అది 50 రూపీస్ పర్ 10 మినిట్స్ ఉంటుంది. మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్ వరకు తిప్పుకొని వస్తుంది. ఇంకోటి ఏమో స్ట్రీమరు, అది కొండపైన ఉన్న మ్యూజియంలో నాగార్జున సాగర్ మ్యూజియం ఎలా కట్టారు, అసలు ఎవరు కట్టారు, దాని గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. అది ఎంత లోతు అనేది అదంతా ఉంటుంది. అది గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అదంతా చూసి రావడానికి స్ట్రీమర్లో వెళ్ళాలి. అది 200 అనమాట. అది తిప్పుకొని మొత్తం చూసి వస్తుంది. మీరు భయపడబాకండి, మీకు వాటర్ అవతల మీకు ఆ రాడ్స్కి యువతలకు రావు, వానపాములు ఉంటాయి అనమాట, పైకి చూస్తే తేలుతూ ఉంటాయి. మీరు సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి, కానీ సౌండ్ చెయ్యండి, అవి దూరంగా వెళ్ళిపోవాలి. మా ఫ్యామిలీ మొత్తం అయితే బాగా ఎంజాయ్ చేశారు. దీనికైతే ప్రైజ్ ఏం లేదు, ఇది మొత్తం ఫ్రీయే. కాకపోతే మనం డబ్బులు ఛార్జీలు పెట్టుకొని రావాలి. సాగర్ మాత చర్చికి వస్తే అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దగ్గరలోనే వందేస్తాం, తొందరగా వచ్చేస్తాం అన్నమాట. చిన్నపిల్లలకైతే ఈ 2 రాడ్లు ఉన్నాయి కదా, ఫస్ట్ రో యువతలు అయితే లోతు తక్కువ ఉంటుంది, మెట్లు ఉంటాయి. అక్కడ నుంచి లోపలికి వెళ్తేనే మనకి మెడగాక వాటర్ వస్తాయి. ఇంకా లోపలికి వెళ్తే 2 రాడ్లు దాటుకొని ఇంక మునిగిపోతాము. అక్కడ ఆల్రెడీ రోపులు కడతారని చెప్పాను కదా, దాన్ని దాటి వెళ్ళకూడదు. అక్కడ బట్టలు మార్చుకోవడానికి మహిళల వరకు ఒక పట్టగట్టి ఒక గదిలాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ప్రతి మహిళకి 10 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ మీ మెమరీస్, అంటే మీ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక అవకాశం ఉందండి. అదేందో కాదు, ఫొటోస్ మీకు 100 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. అవి బాగా తీస్తారు, మీ దగ్గరికి వచ్చి అడుగుతారు. మీరు జస్ట్ డబ్బులు ఇస్తే, తీసిన తర్వాత డబ్బులు ఇవ్వండి, మీకు ఫస్టే తీసేసి అవన్నీ కడిగించేసి ఇస్తారనమాట ఫొటోస్. మా తాతయ్య అయితే అప్పుడే వచ్చేస్తున్నాడు. అందరు ప్యాంట్లు లేదంటే డారెల మీద మునుగుతుంటే మా తాతయ్య మాత్రం స్పెషల్ లుంగీ మీద మునుగుతున్నాడు. ఇక్కడ చేపల కోసం మీరు వస్తారు కదా, చేపలు అమ్ముతారు. కాకపోతే వీకెండ్ మొత్తంలో, మిగతా రోజుల్లోనేమో 100 రూపీసే, కానీ వీకెండ్లో మాత్రం 150-200 రూపీస్ ఉంటాయి అన్నమాట చేపలు. అండ్ మీరు ఇక్కడ చేపలు కొనుక్కున్నా ఒకటే, కొనుక్కోకపోయినా ఒకటే, కొనుక్కోకుండా ఉండటమే మంచిది అనమాట. ఇంకా లాస్ట్ మేము ఇంటికి వెళ్ళే ముందల వచ్చేసాము ఎత్తిపోతలకి. ఇక్కడ నేచర్ చాలా బాగుంది, వాటర్ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వాటర్ అక్కడ నుంచి పడుతుంటే స్లో మోషన్ లాగా కనపడుతుంది కదా, కానీ ఇది మామూలు నార్మల్గానే ఉంది, కానీ చాలా బాగున్నాయి. మేము ఇక్కడ ఫోటోలు దిగడానికి కూడా, ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను, మీరు లోపలికి వెళ్ళేటప్పుడైతే ఏ ప్యాకెట్ కొనుక్కోకండి. లోపల కోతులు ఫ్రెండ్షిప్ లాగా ఉంటాయి, లాక్కొని వెళ్ళిపోతాయి, కనీసం లెక్క కూడా చెయ్యవు, కొట్ల దగ్గర లాక్కోవు. అండ్ ఇదిగోండి మనం కూడా ఒక వీడియో తీసేసుకున్నాం, ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అలా అన్నావు కానీ రెండోసారి చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేరు, వాళ్ళు కూడా చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే క్రొకోడైల్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఫాల్స్ దగ్గర లోపలికి వెళ్ళబాకండి, ఇక్కడే అసలు ఎలా ఉండదు. ఫోటో తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్.